శ్రమ ఒకరిది, దోపిడీ ఒకరిది. ఇదేం సినిమా డైలాగ్ కాదు. మన దగ్గర ఫేమస్ అయిన కొల్హాపూర్ చెప్పుల డిజైన్ ని ఫేమస్ ఇటాలియన్ లగ్జరీ కంపెనీ ప్రాడా కాపీ కొట్టింది. ఈ విషయంపై గత వారం రోజులుగా వివాదం నడుస్తుంది. సిగ్గు ఎగ్గు లేకుండా డిజైన్ కాపీ కొట్టి ఆ విషయం బయటపడ్డ తర్వాత ఇన్స్పైర్ అయ్యామంటూ ఒక ప్రకటన పడేస్తే సరిపోతుందా? అందుకే ఈ విషయంపై బాంబే హైకోర్టులో ఒక కేసు కూడా దాఖలైంది. దీంతో ఈ ఇటాలియన్ కంపెనీ అసలు తాము డిజైన్స్ ను అమ్మకాలకు పెట్టలేదని బుకాయిస్తోంది. కొల్హాపూర్ చెప్పల్ బ్రాండ్ ని కాపీ కొట్టిన ప్రాడా. అతి పేదరికం నుంచి తయారవుతున్న చెప్పులను కూడా వదలకుండా కాపీ కొట్టడమేంటి? కనీసం ఓ క్రెడిట్ కూడా ఇవ్వదా? ఇటాలియన్ కంపెనీ ప్రాడా మరీ అంత దరిద్రంలో ఉందా? మహారాష్ట్రలోని కొల్హాపూర్ బ్రాండ్ మన దగ్గర బాగా ఫేమస్. రాజవంశస్థులు ధరించే స్టైల్లో ఉన్న ఈ చెప్పులను ధరించేందుకు చాలా మంది పాత తరం వారు ఇష్టపడేవారు. ఇప్పటికీ ఈ బ్రాండ్ చెప్పులకు మంచి గిరాకీనే ఉంది. అయితే ఎటొచ్చి ఈ చెప్పులను తయారు చేసేవారు మాత్రం అత్యంత పేదరికంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఒకప్పుడు ఈ చెప్పులు ఎక్కువగా అమ్ముడయ్యేవి. అలాగని అప్పుడు కూడా వాటిని తయారు చేసే చర్మకారులకు డిమాండ్ ఏమీ ఉండేది కాదు. అయినా సరే వారి జీవనోపాధి కోసం ఆ వృత్తిని నమ్ముకున్నారు. ఇప్పుడు మహారాష్ట్రలో మొత్తం మీద 5,000 మంది మాత్రమే ఉన్నారట. రోజుకు 8 నుంచి 10 జతల చెప్పులు తయారు చేస్తే అవన్నీ కూడా అమ్ముడైతే వారికి వచ్చేది 900 రూపాయలు మాత్రమే అని చెప్తున్నారు. కానీ ఈ ఇటాలియన్ బ్రాండ్ ప్రాడా మాత్రం ఇదేం పట్టకుండా తన పాటికి తాను డిజైన్ చేసి ఓ ఫ్యాషన్ షోలో ఎగ్జిబిట్ చేసింది. ఎప్పుడైతే స్థానిక చర్మకారులు తమ ఆందోళనని తీవ్రతరం చేశారో అప్పుడు దిగి వచ్చి తాము కొల్హాపూర్ బ్రాండ్లనే కాపీ కొట్టినట్లు ప్రకటించింది. దానికి ఇన్స్పిరేషన్ అనే అందమైన పేరు పెట్టింది. అయితే ఒక్కో జతకి ప్రాడా 70,000 రూపాయల నుంచి 1,10,000 వరకు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీన్నే కదా శ్రమ దోపిడీ అనేది. కేవలం డిజైన్ ని కాపీ కొట్టడం శ్రమ దోపిడీనా అని అడిగే వాళ్లకి ఒకటే సమాధానం. అసలు కార్పొరేట్ వరల్డ్ లో డిజైన్ల కోసం ఎన్ని కోట్లు ఖర్చు పెడుతూ ఉంటారో తెలుసా? ఓవేళ పేటెంట్ కనుక కొల్హాపూర్ కార్మికులకు ఉంటే ప్రతి చెప్పుల జత అమ్మకంపై ప్రాడా ఎంత కట్టి ఉండేదో అంచనా వేయగలరా? అయితే ఇక్కడ కాస్తో కూస్తో గుర్తించాల్సిన విషయం ఏంటంటే కొల్హాపూర్ బ్రాండ్ కి జియో ఐడెంటిఫికేషన్ ఉంది. ఇలాంటి జిఐ ట్యాగ్ ఉన్న డిజైన్లను ఎవడు పడితే వాడు ఇన్స్పైర్ అయి తయారు చేశామని చెప్పడానికి లేదు. అందుకే బాంబే హైకోర్టులో ఈ దిశగా ఓ బిల్ దాఖలైంది. దీంతో ప్రాడా మరింత అప్రమత్తమై అసలు ఈ చెప్పులు తాము అమ్మకానికి పెట్టలేదంటూ బుకాయిస్తోంది. ఇంకా తయారీలోనే ఉన్నాయని చెప్తోంది. అయితే కొల్హాపూర్ చెప్పుల తయారీదారులు మాత్రం ప్రాడా బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఉదంతం కష్టజీవుల శ్రమను దోచుకోవడానికి కార్పొరేట్ శక్తులు ఎలా కాచుకుంటాయో చెప్పడంతో పాటు జిఐ ట్యాగులు, పేటెంట్ రైట్స్ పై ప్రభుత్వం అప్రమత్తం కావాల్సిన అవసరాన్ని నొక్కి చెప్తోంది.